ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు మాత్రం ఖరారైపోయింది. అయితే నామినేషన్‌కి సంబంధించిన పత్రాలన్నీ కూడా ఏమేం పత్రాలు అవసరమైతాయి, అవన్నిటిని కూడా అరేంజ్ చేయండి అనే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బరిలో మాత్రం ఇప్పుడు ఇక్కడ నాగబాబు జనసేన పార్టీ నుంచి అభ్యర్థులుగా ఎన్నికయ్యారని తెలుస్తుంది. అయితే ఎప్పటినుంచో కూడా నాగబాబుకి పలు రకాల పదవులు ఇవ్వాలని ఎప్పటినుంచో కూడా వినిపిస్తుంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలుపొందిందో అప్పటి నుంచి కూడా ఇలాంటి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. జనసేన పార్టీ తరపున ఎమ్మెల్సీగా అన్నారు, ఎమ్మెల్యేగా అన్నారు, అదేవిధంగా పిఠాపురానికి సంబంధించిన అప్పుడు అన్నారు, అండ్ రాజ్యసభ సీటు అన్నారు. రీసెంట్గా విజయసాయి రెడ్డి అక్కడ రాజీనామా చేసిన తర్వాత ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తామన్నారు, అదేవిధంగా మంత్రివర్గంలోకి తీసుకుంటామన్నారు. ఇట్లా రకరకాలుగా ఎన్నో పదవులకు సంబంధించిన పేర్లు నాగబాబు పేరు వినిపించినప్పటికీ ఏ ఒక్క పదవిని కూడా స్టిల్ ఆయనకు మాత్రం ఇవ్వలేదు. సో చాలా మంది కూడా ఏమనుకుంటున్నారంటే మరి నాగబాబు విషయంలో ఎందుకు ఇదంతా కూడా జరుగుతుంది, ఎవరైనా కూటమి ప్రభుత్వంలోనే ఎవరైనా కుట్రలు పన్నుతున్నారా, మరి ఎందుకు ఎప్పటికప్పుడు ఇలాంటి పదవులు అనుకున్నప్పటికీ ఒక మంత్రివర్గం అన్నారు, ఎమ్మెల్సీ అన్నారు, రాజ్యసభ సీట్ అన్నారు, ఏదన్నప్పటికీ కూడా ఏ ఒక్క దానికి కూడా స్టిక్ అయి ఉండకుండా ప్రతిసారి మాటలు మారుస్తూనే ఉన్నారు. మరి నాగబాబుకి ఆఖరికి వస్తే ఏ పదవి ఇస్తారు అనే ఒక డైలమాలో పడిపోయారు. సో రీసెంట్గానే అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అప్పుడు కూడా ఈయన పేరు తీసుకొచ్చారు. మంత్రివర్గానికి ఆల్మోస్ట్ ఒక 90% ఈయనకు పదవి ఖరారైపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి కూటమి ప్రభుత్వంలో, మరి నాగబాబు విషయంలోని ఎందుకు జరుగుతుందని చాలా మంది కూడా క్వశ్చన్స్ ఎవరికి వాళ్ళు కూడా రేజ్ చేసుకుంటున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాత్రం ఈయన పేరు మాత్రం ఖరారైపోయింది. జనసేన పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఏదైతే శాసనసభ్యుల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈయన పేరును మాత్రం ఖరారు చేశారు. సో మొత్తానికైతే ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఆయన నిలవబోతున్నాడు, ఎమ్మెల్సీగా గెలుపొందబోతున్నాడని జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా మెగా అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఆ పదవి ఇస్తారు, ఈ పదవి ఇస్తారు. సో ప్రజెంట్ అయితే ఆయన జనసేన పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అయితే స్వీకరించారు. అంటే పవన్ కళ్యాణ్ మిగతా 5 శాఖలకు ఒక మంత్రిగా ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ, ఇక్కడ ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పార్టీ కార్యకలాపాలు కానీ పార్టీని మొత్తాన్ని కూడా ఆయన సొంత పార్టీ అని చెప్పేసి ఆయన్ని అన్ని కూడా చూసుకోవడం కానీ భుజాల మీద మోసుకుంటూ వస్తున్నాడు. సో అలాంటి వ్యక్తికి ఏదో ఒక మంచి బాధ్యత ఖచ్చితంగా ఇవ్వాలి, ఏదో ఒక మంచి పదవి ఇవ్వాలని ఎప్పటి నుంచి కూడా అనుకుంటున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికలకు సంబంధించి ఆయన ఒక అభ్యర్థిగా ఖరారయ్యారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో ఖచ్చితంగా చాలా మంది కూడా ఇది తెలిసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.